రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని ట్రస్టులు ఏర్పాటు చేసేందుకు స్కూల్ పూర్వ విద్యార్థి సంఘాలు ముందుకు రావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రెడ్ కాన్వెంట్ లేకపోయినా ఆనాడు విద్యను అభ్యసించిన విద్యార్థులంతా కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి విద్య, వైద్య, ఉపాధి వంటి రంగాలకు ఉచిత సేవలు, సహాయం చేయడం పట్ల వనమాడి సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినిక్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఒక దివ్యాంగునికి ట్రైసైకిల్, స్వయం ఉపాధి పథకంలో భాగంగా 4 మహిళలకు కుట్టు మిషన్లు, 3 విద్యార్థులకు సైకిళ్లను ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేనివని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని సేవలను ఇంకా విస్తృతపరచాలి అని ఎమ్మెల్యే వనమాడి ఆకాంక్షించారు. ఈ సేవలను కాకినాడ ప్రజలు, ప్రభుత్వం గుర్తించుకుంటుందన్నారు. వీరి సేవలు విస్తృతపరిచే విధంగా కాకినాడలో ఒక స్థలాన్ని ప్రభుత్వం తరపున అందించేందుకు సహకరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ట్రస్ట్ అధ్యక్షులు బాదం బాలకృష్ణ మాట్లాడుతూ, మా పూర్వ విద్యార్థులు అందరూ ప్రస్తుత సమాజ అవసరాలకు తగినట్టుగా సేవా కార్యక్రమాలు చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ట్రస్ట్ సేవలకు స్థలం అందించేందుకు సహకరిస్తానని చెప్పిన ఎమ్మెల్యే వనమాడికి బాదం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ డివిఆర్ జగన్నాథం, సీమకుర్తి పాపారావు, తాళ్లూరి శ్రీనివాసరాజు, వేదుల మధు, టి పద్మనాభం, వివి రామ్చరణ్ కుమార్, ఎం జనార్దన్, టి సత్యశ్రీనివాసరావు, ఆకుల సరళ తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ నగరంలో 1978లో రెడ్ కాన్వెంట్లో చదువుకున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు, ఈరోజు నా పక్కన ఉన్నటువంటి బాల బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా 1978లో రెడ్ కాన్వెంట్ 10th క్లాస్ చదువుకున్న విద్యార్థులు. సరే, ఎవరి కాళ్ళే చదువులు చదువుకున్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు అయ్యారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకున్నారు, ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు కొంతమంది. అలాంటి వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి 10th క్లాస్ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఒక ట్రస్ట్గా ఏర్పడి ఈ కాకినాడ ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు గొప్ప సేవలు అందిస్తున్నటువంటి ఈరోజు ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా బాదం బాలకృష్ణ గారు కానీ, ఇక్కడ శ్రీనివాస్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా తరపున, ప్రభుత్వం తరపున, కాకినాడ ప్రజల తరపున మొట్టమొదటిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదొక స్ఫూర్తి. చాలామంది చాలా సేవలు చేస్తుంటారు, ఎవరి స్థాయి రాయడు, చాలామందికి చేయాలంటుంది కానీ ఒంటరిగా చేయలేరు. అలాంటిది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారంటే ఇది ఈరోజు కాదు, ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు నడుస్తుంటుందంటే వీళ్ళు చేసే సేవల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, ఒక ఎమ్మెల్యేగా మేము గుర్తిస్తున్నాం, ఇక్కడ చాలామంది ప్రముఖులు కూడా గుర్తిస్తున్నారు. దీన్ని ఎప్పుడు కూడా ఇది కొనసాగాలి, బాగుండాలని కోరుకుంటారు అందరూ కూడా. ఏదైనప్పుడు కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ట్రస్ట్, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదే కాదు, ఇప్పుడే చెప్పారు, మాకు ఇంకా ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే మాకు ఒక బిల్డింగ్ అంటూ ఉంటే, ఇదే కాదు ఇంకా హెల్త్ సంబంధించిన కార్యక్రమాలకు హెల్ప్ చేస్తున్నారు. ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే ప్రభుత్వ పరంగా చేస్తున్నప్పుడు కూడా ఇమీడియట్లీ సేవ చేయడానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు వాళ్ళు. దానికి ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుంది, స్థలం ఇస్తే బాగుంటుందని కోరారు. దేవుడి వల్ల ఎక్కడైనా ప్రభుత్వ స్థలం దొరికితే అన్వేషిస్తాం, దొరికితే ఇలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటారని ప్రజలకి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అది కూడా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా మరొకసారి ఈ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్ ట్రస్ట్ సభ్యుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా నా తరపున, ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ఈరోజు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ తరఫున 4 పేద మహిళల కుట్టు మిషన్లు, ఒక దివ్యాంగునికి ట్రైసైకిల్, అలాగే 3 పిల్లలకి స్కూల్ దూరం అవడం వలన నడుచుకుని వెళ్ళడం వలన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది 2017లో బచ్చు కమలబాబు గారిని, బెంగళూరులో ఉంటారు, మా 10th క్లాస్మేట్. ఆయన స్ఫూర్తితో కాకినాడలో ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, రెడ్ కాన్వెంట్ అనేది లేదు, ఆ పేరుతో మనందరూ కూడా చాలా కన్స్ట్రక్షన్ చదువుకున్నాం, చాలా పైకి వచ్చాం, మనందరూ ఒక సంస్థ పెట్టాలని చెప్పి ఆయన చెప్పడం. తాళ్ళూరు శ్రీనివాసరాజు గారిని మా రెడ్ కాన్వెంట్ సభ్యులే, ఆయన ఆడిటర్గా ఒక క్రమ పద్ధతిలో ఒక ట్రస్టును రాసి ఈ కార్యక్రమాలు ఆ పద్ధతులు ఎలా చేయాలని చెప్పి ఒక దశానిర్దేశం చేయడం వలన మా సభ్యులందరూ కలిసి
మాకు వచ్చిన సంపాదనలో కొద్ది భాగం వేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలందరినీ ఇప్పుడు కోరేది ఏంటంటే మీరు చదివిన కాలేజీలు అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, ఇలాంటి ట్రస్టులు పెట్టి 10 మందికి సహాయం చేయండి. గవర్నమెంట్ కానీ ఇలాంటి సంస్థలు కానీ అందరికీ సహాయం చేయలేవు, కొంతమంది అయినా సహాయం చేయొచ్చు. నిధుల కొరత అవ్వచ్చు, మరి చేయడానికి అవకాశం రాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇది ఒక దారి అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మరి మా మీద అభిమానంతో ట్రస్ట్ చేసే కార్యక్రమాలకి మరి చాలా ఆనందంతో ఉన్న మన గౌరవనీయులు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రావడం మా అందరి అదృష్టం భావిస్తూ వారి